హలో అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను 5:30కి లెగిసి కిచెన్లోకి అయితే వచ్చానన్నమాట. కిచెన్లో పనులన్నీ చేసుకుంటూ ఈరోజు మీకు అందరికీ కూడా ఒక టాపిక్ గురించి అయితే నేను చెప్పబోతున్నానండి. ఎంత ఓపికతో నా వీడియో మొత్తం మీరు చూస్తున్నారో నాకు తెలుసండి. ఎంత ఓపికతో చూస్తున్నారు, ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయలేరా? ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి. ఇంకా నా వీడియో నచ్చితే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఈరోజు మీ అందరితో చెప్పబోయే విషయం ఏమిటంటే, హైదరాబాద్లో ముస్లింలకు ఇల్లు రెంట్కి ఇస్తారా? ఇస్తే తెలంగాణ వాళ్ళకి ఎందుకు ఇవ్వరు, మన ఆంధ్ర సైడ్ వాళ్ళకి మాత్రమే ఎందుకు ఇస్తారు అనేది నేను ఈరోజు క్లియర్గా మీతో అయితే చెప్పబోతున్నానండి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే ఆంధ్ర నుంచి ఎవరైనా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఇక్కడికి రావాలి అనుకుంటే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది మీకు. మేము ఎక్కడ ఉంటాము అంటే బీహెచ్ఈఎల్ ఏరియాలో అయితే ఉంటామండి. మా ఓన్ ప్రాపర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ దగ్గర ఒక చిన్న పల్లెటూరు అనమాట. మాకు మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అవుతుందండి. వచ్చిన దగ్గర నుంచి మేము ఈ ఏరియాలోనే ఉంటున్నాము. ఈ 10 ఇయర్స్లో మేము ఎన్ని హౌజెస్ మారాము అంటే ఒక 2 ఇల్లులు అయితే మారామండి. ఫస్ట్ ఉన్న ఇంట్లో అయితే ఒక 3 ఇయర్స్ అయితే ఉన్నాము. నెక్స్ట్ ప్రెజెంట్ మేము ఉంటున్న ఇల్లు. ఈ సెకండ్ హౌస్ కోసం ఎతికేటప్పుడే నేను చాలా విషయాలు తెలుసుకున్నాను అండి. ఎన్నంటే ఒక్కొక్క టైంలో మనసుకి బాధ అనిపించే విషయాలు కూడా నాకు ఎదురయ్యాయి అన్నమాట. ఫస్ట్ అయితే మేము ఒక 2 హౌజెస్ అయితే చూసామండి. ఫస్ట్ చూసిన హౌస్ మాకు నచ్చలేదు, అది మేమే వదులుకున్నాము. నెక్స్ట్ చూసిన హౌస్ అయితే ప్రజెంట్ మేము ఉంటున్నదే అనమాట. అయితే ఇక్కడికి వచ్చి మా హస్బెండ్ ఇల్లు కావాలి అని ఓనర్స్ని అడిగినప్పుడు మా ఓనర్ వాళ్ళు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏమిటంటే, మీది ఏ క్యాస్ట్ అని అయితే అడిగారనమాట. మేము ముస్లిమ్స్ అని చెప్పగానే వాళ్ళు ఒక 5 మినిట్స్ టైం అయితే తీసుకున్నారు ఇల్లు రెంట్కి ఇవ్వడానికి. మళ్ళీ మాతో ఏమన్నారంటే, మీరు ఆంధ్ర సైడ్ ముస్లిమ్సా తెలంగాణ సైడ్ ముస్లిమ్సా అని కూడా అడిగారండి. మేము ఆంధ్ర సైడ్ ముస్లిమ్స్ అని అయితే చెప్పామన్నమాట. ఈలోపు మేము హౌస్ అయితే చూసుకుంటున్నాము. 5 మినిట్స్ టైం తీసుకొని మా హౌస్ ఓనర్ అయితే వచ్చి మీకు ఇల్లు ఇచ్చేస్తాము అని అయితే చెప్పారు అనమాట. ఇక ఫస్ట్ మేము ఉన్న హౌస్ మాకు ఎలా దొరికింది అంటారా? అక్కడ ఓనర్స్ అయితే ఉండరండి. మా హస్బెండ్ బ్యాచులర్గా ఉన్నప్పటి నుంచి కూడా సింగిల్ బెడ్రూమ్లో అయితే ఉండేవారు. ఇక అక్కడ వాళ్ళందరూ కూడా తనకి బాగా పరిచయం అవ్వడం ఒకటి, అక్కడ ఉన్న ఓనర్కి మా వారు ఉండే పరిశుభ్రత, తన యొక్క మంచితనం చూసి మాకు ఇల్లు అయితే ఇంకా ఫ్యామిలీతో సహా ఇచ్చేశారనమాట ఉండమని. అందుకే మా మ్యారేజ్ అయిన తర్వాత మేము 3 ఇయర్స్ దాకా అక్కడే ఉన్నాము. మ్యారేజ్ అయిన వెంటనే మాకు ఈజీగా ఇల్లు దొరకబట్టి మాకు ఈ విషయాలు ఏమీ తెలియదండి, క్యాస్ట్ గురించి అడుగుతారు అని. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే అండి, మేము ఉండే ఏరియాలో ముస్లిం ఫ్యామిలీ వచ్చేసి మాది ఒక్క ఫ్యామిలీయే అండి. ఎవ్వరూ కూడా ముస్లిమ్స్ అనేవాళ్ళే ఉండరు ఈ ఏరియాలో. మేము ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకు చాలా విషయాలు అయితే తెలిసాయండి. అవి ఏమిటంటే, ఇక్కడ రెంట్ కోసం వచ్చే ప్రతి ఒక్కరిని కూడా ఫస్ట్ క్యాస్ట్ అయితే అడుగుతారు. ఇక మీరు ఆంధ్ర ముస్లిమ్సా తెలంగాణ ముస్లిమ్సా అని ఎందుకు అడిగారు అంటే, మేము ఇంట్లోకి వచ్చిన తర్వాత మా హౌస్ ఓనర్తో బాగా పరిచయం అయిన తర్వాత, ఇక ఈ ఇంట్లోకి వచ్చిన తరువాత నాకున్న డౌట్స్ అన్నీ కూడా మా ఓనర్నే అడిగి నేను డౌట్స్ అయితే క్లియర్ చేసుకున్నానండి. ఎందుకు అక్క ఆంధ్ర ముస్లిమ్స్ అంటే ఇచ్చారు, తెలంగాణ అంటే ఇవ్వరా మీరు అని అయితే అడిగానమాట. ఆ మాటకు అక్క చెప్పిన సమాధానం, ఆంధ్ర సైడ్ వాళ్ళు చాలా నీట్గా ఉంచుకుంటారు హౌజెస్, చాలా మంచిగా మాట్లాడతారు, మీరు ఉండే విధానం కూడా చాలా బాగుంటుంది అని అయితే చెప్పారండి నాతోటి. ఇంకా తెలంగాణ వాళ్ళ విషయానికి వస్తే నాకైతే ఏమీ చెప్పలేదు, ఒక చిరునవ్వు నవ్వి లోపలికైతే వెళ్ళిపోయారు. నేనైతే వదలలేదండి, మళ్ళీ మళ్ళీ సేమ్ క్వశ్చనే రిపీట్ చేసేదాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా. ఇంకా అక్క నా పోడు తట్టుకోలేక ఏమని చెప్పారు అంటే, నీట్గా ఉండరు తెలంగాణ ముస్లిమ్స్ అని అయితే చెప్పారనమాట. అందరూ అలానే ఉంటారు అని కూడా నేను చెప్పలేను, కొంతమంది అలా ఉంటారు. ఆల్రెడీ మేము ఆ ప్రాబ్లం ఫేస్ చేసాము కాబట్టి మేము ఇక్కడ ఉండే ముస్లిం వాళ్ళకు హౌస్ అనేది ఇవ్వము అని అయితే చెప్పేశారండి. ఇంకా మీకు అర్థమై ఉంటుంది, మన ఆంధ్ర సైడ్ నుంచి ముస్లిమ్స్ ఎవరైనా వస్తే ఇక్కడకు ఫస్ట్ అయితే మేము ఆంధ్ర సైడ్ ముస్లిమ్స్ అని అయితే మీరు ఓనర్స్తో చెప్పేసేయండి, మీకు ఈజీగా హౌస్ అయితే రెంట్కి ఇచ్చేస్తారు. ఇంకోటి, పల్లెటూరు నుంచి వచ్చిన వారికి
ఇక్కడ జరిగే అన్ని విషయాలు కూడా చాలా కొత్తగా అనిపిస్తాయి. వీళ్ళు మాట్లాడే భాష కూడా కొంచెం కొత్తగానే ఉంటుంది. పల్లెటూరులో ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ రెంట్‌కు ఉండడానికి ఫస్ట్‌లో ఇబ్బందిగా ఉన్నా తర్వాత అలవాటైపోతుందండి. మేముండే ఏరియాలో అయితే ఇల్లు రెంట్‌కి దొరకడం అనేది చాలా కష్టమండి. ఎందుకు దొరకడం కష్టము అంటే ఇక్కడ ఉండే ప్రతి ఒక్క రెంటర్ కూడా వాళ్ళు హౌసు అనేది ఖాళీ చేసి వెళ్తున్నారు అంటే వేరే వాళ్ళకు తెలిసిన రిలేటివ్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ చెప్పేసేస్తారనమాట. ఇక అలాగా వేరే వాళ్ళు వచ్చేసి ఉంటారు. టూలెట్ బోర్డ్స్ కూడా ఎక్కడ చూసినా కానీ అస్సలు దొరకడం లేదు. అయితే మనకి హౌస్ అనేది రెంట్‌కి ఇచ్చిన తరువాత మనం ఎలా చేసామంటే కంపల్సరీగా హౌస్ అనేది ఖాళీ చేపిచ్చేస్తారండి. ఎలాగా అంటే మన ఓన్ హౌస్‌ని మనం ఎలా ఉంచుకున్నా కానీ ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే అది మన సొంతం కాబట్టి. ఏది పాడైపోయినా మనమే చూసుకోవాలి కాబట్టి మన ఇష్టం వచ్చినట్లుగా ఉంచుకుంటాము. ఎవరు పట్టించుకోరు. ఇక రెంట్‌కి వచ్చినప్పుడు రెంట్ హౌస్‌లో ఉండే గోడలకు, తలుపులకు, ట్యాప్స్‌కు ప్రతి వస్తువును కూడా అండి చాలా అంటే చాలా మనకి హౌస్ రెంట్‌కి ఇచ్చిన దగ్గర నుంచి కొన్ని రోజుల వరకు మాత్రం ఓనర్స్ మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారండి. మనం నీట్‌గా ఉంటున్నామా లేదా, ఇంట్లో ఉండే వస్తువులను ఏమైనా పాడు చేస్తున్నామా అని అయితే చాలా వరకు చాలామంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళకి నచ్చి ఓకే ఇల్లు పర్వాలేదు మంచిగా ఉంటున్నారు, నీట్‌గా ఉంటున్నారు, వీళ్ళు ఉండే విధానం చాలా బాగుంది అని వాళ్ళు ఫిక్స్ అయినప్పుడు మాత్రమే మనల్ని ఉండనిస్తారు. లేదు వాళ్ళకి నచ్చలేదు అంటే మొహం మీదే మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని అయితే చెప్పేస్తారనమాట. ఇక టైం అడిగినా కానీ వాళ్ళు మంచి వాళ్ళైతే ఇస్తారు, చెడ్డ వాళ్ళైతే అప్పటికప్పుడే ఖాళీ చేసి వెళ్ళిపోమంటారు. ఈ ఈ ప్రాబ్లం అయితే నేనైతే ఫేస్ చేయలేదు. నేను చెప్పాను కదా ఫస్ట్ మేము ఉన్న హౌస్ ఓనర్ కూడా చాలా మంచిది. తనైతే మేము ఇల్లు ఖాళీ చేసి వస్తున్నామంటే తనకు అస్సలు నచ్చలేదండి. ఆ ఆంటీ మమ్మల్ని ఉండమనే చెప్పారు. ఇక కొన్ని కారణాల వల్ల మేమైతే ఖాళీ చేయాల్సి వచ్చింది. ఒక ముస్లిం ఫ్యామిలీ ఈ 10 ఇయర్స్‌లో 2 హౌసెస్‌లోనే ఉన్నారు అంటే ఎంత గొప్పగా చెప్పుకోవాలి అంటే అండి. ఎందుకంటే మేము ఉండే విధానం ఒకటి, ఇంకా మా హస్బెండ్ యొక్క మంచితనం అని కూడా చెప్పుకోవాలి అండి. ప్రెజెంట్ మేముంటున్న హౌస్ ఓనర్ వాళ్ళు కూడా చాలా మంచివారనమాట. ఇప్పుడు మేముంటున్న ఏరియాలో ఎక్కువగా హిందువులు ఉంటారండి. అంటారు కదా హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని. ఈ మాట అయితే మాకు బాగా వర్తిస్తుందండి. ఎలాగా అంటే మేము చేసుకునే ప్రతి పండగను వాళ్ళు ఎంతగా గౌరవిస్తారు అంటే చాలా చక్కగా రెస్పెక్ట్ ఇస్తారు. ఇక వాళ్ళు చేసుకునే ఏ పండగ అయినా ఏ పూజకైనా మేము వెళ్దాము, మేము కూడా అలానే రెస్పెక్ట్ ఇస్తామండి. మేముండే హౌస్లో మొత్తం 5 పోర్షన్స్ అయితే ఉంటాయండి. ఓనర్ వాళ్ళు డబుల్ బెడ్రూమ్లో ఉంటారు. మిగతా అన్ని పోర్షన్స్ రెంట్‌కి ఇచ్చేసారనమాట. మా పోర్షన్‌లో రెంట్‌కి ఉండే వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి ఒకటే అంటారండి. మీరు అసలు ముస్లిమ్సేనా? ఎందుకు ఇంత నీట్‌గా ఉన్నారు? అసలు ఎవ్వరూ కూడా ఇంత నీట్‌గా ఉండడం మేము ఎప్పుడూ చూడలేదు అని అంటూ ఉంటారు. ఇదైతే నా సెల్ఫ్ డబ్బా అయితే కాదు. చాలామంది నాతో అంటూ ఉంటారు. ఇంకొక విషయం ఏమిటంటే మేము నాన్ వెజ్ అనేది వీక్లీ 3 టైమ్స్ అయితే అస్సలు తెచ్చుకోము. వీక్లీ 1 టైం మాత్రమే మేము నాన్ వెజ్ అనేది తింటామండి. ఒక్కొక్కసారి 15 డేస్‌కి 1 మంత్‌కి కూడా తెచ్చుకునే రోజులు ఉంటాయి. అలా అని మేము తెచ్చుకోలేక కాదు, కానీ మాకు ఇష్టం ఉండదన్నమాట. ఎక్కువ వెజిటేరియన్ ఫుడ్‌నే ఇష్టపడుతూ ఉంటాము. మా ఇంట్లో అలా ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ హౌసెస్ అనేది ఇవ్వడానికి ఆలోచిస్తారండి. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నాకు 2 చిన్నపిల్లలు అయితే ఉన్నారండి. కానీ ఎప్పుడు ఏ ప్రాబ్లం కూడా నేను రానివ్వలేదు. ఎవరి చేత ఏ మాట అనిపించుకోలేదన్నమాట. ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ కూడా చాలా ఓపికతో నా వీడియోని చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అంతే ఓపికతో ఒక లైక్ కొట్టరు.